ఈరోజు కృష్ణాస్ హోమియో కేర్ యూనిట్ని మన సాయిబాబా టెంపుల్ ఆపోజిట్లో ఇక్కడ ఓపెన్ చేయడం చేశాం. దీనికి డాక్టర్ వంశీకృష్ణ గారు ఎండీ చేసి ఆయన ఇప్పటికి ఆల్రెడీ 9 హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి. అట్లా ఇది 10వ పెట్టినా కూడా డాక్టర్ ఎండీగా చదివి ఇది ఫిజియోథెరపీ ఉంది, కన్సల్టెన్సీ ఉంది, మెడిసిన్స్ ఉన్నాయి, అన్నిటితోటి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయటం చాలా సంతోషం తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా రాము ఏదైతే ఉన్నాడో పిల్లర్గా ఉన్నాడు, ఊళ్ళో మాకు ఎప్పటి నుంచో 15-20 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉంది. వాళ్ళ ఏకైక కుమార్తె అమ్మాయి కూడా లక్ష్మీ చైతన్య కూడా ఆమె కూడా డాక్టర్గా ఈరోజు దీంట్లో ఆమె కూడా కన్సల్టెంట్గా ఉంటాం. అంతా కూడా కలిసి హాస్పిటల్ రన్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. ఈరోజు ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు హోమియోపతి మెడిసిన్స్ కూడా చాలా బాగా పవర్గా పనిచేస్తూ ఉన్నాయి. ఎక్కువ లాంగ్ టైం తీసుకున్నా కూడా అది ఏదైతే ప్రాబ్లం ఉందో అది క్యూర్ అయ్యేటట్టుగా ఈరోజు హోమియోపతి కూడా ఎక్కువ మంది వాడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటిది ఒంగోలులో కూడా ఈరోజు ఉండే పరిస్థితులు, వాతావరణం అందరికీ మనకు తెలిసిందే. ఉండే జబ్బులు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతా ఉన్నాయి. దాంతో హాస్పిటల్స్ ఎక్కువ దాని ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు హోమియోపతిని కూడా వీళ్ళు ఇక్కడ పెట్టి మన ప్రజలకి ఒక సేవ చేయడానికి మంచి కార్యక్రమం పెట్టినందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన పట్టణంలో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా హోమియోపతిలో కూడా క్యూర్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దాని అందరూ కూడా భాగస్వాములుగా వీళ్ళందరూ కూడా మంచి ఎండీ చదివిన డాక్టర్ గారు కానీ వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి అందరూ చూపించుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తూ వాళ్ళ మంచి ఉద్దేశంతో ఊళ్ళో పెట్టినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా మన అభ్యంతరం తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాం. వంశీకృష్ణ గారికి అదేవిధంగా కృష్ణ చైతన్య గారికి కూడా తప్పకుండా కూడా వాళ్ళు ఏదైతే సంకల్పంతో పెట్టారో అది ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వద్ది హరివంశీకృష్ణ, ఎండి హోమియో, ఎంఎస్సీ సైకాలజీ, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ కృష్ణాస్ హోమియో. కృష్ణాస్ హోమియో కేర్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ప్రతి ఒక్కరికి కూడాను ఎవరైనా పేద పేషెంట్లు ఉన్న వాళ్ళందరికీ కూడా తక్కువ ఖర్చులో మంచి మెరుగైన వైద్యం అందించడానికి కోసమే ఈ హోమియో వైద్యాన్ని అందించడం కోసం ఈ కృష్ణాస్ హోమియో కేర్ స్థాపించానండి. ఆ తర్వాత ఏంటంటే ఈ హోమియోపతిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అండి, ప్రతిదీ కూడా అన్ని రకాల జబ్బుల్లానే మనం ఖచ్చితంగా పర్మనెంట్ క్యూర్ ఉన్నది ఏకైక వైద్యం హోమియో వైద్యం అండి. అతి తక్కువ ఖర్చులో ఒకసారి మందు వాడితే మళ్ళీ మరలా రిపీట్ అవ్వకుండా దాని యొక్క ప్రత్యేకత హోమియోకే సొంతం అని చెప్పేసి చెప్తున్నానండి. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రెస్ మీడియాకి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ, ఆ తర్వాత బుజ్జి గారికి, శాండిల్యా గారికి ఎమ్మెల్యే గారు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సార్ తరపున ఎటువంటి పేద పేషెంట్లకి అయినప్పటికీ కూడాను ఉచితంగా వైద్య సేవలు అందిస్తాను. ఆ తర్వాత ఎంతో చిన్న వయసులో నేను స్థాపించినప్పటికీ
పేద పేషెంట్లు ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను ఉచితంగానే నేను వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను, మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఒకసారి మళ్ళీ ఎమ్మెల్యే గారికి, పీజీ గారికి, శాండిలే గారికి, అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎం లక్ష్మీ చైతన్య అండి. నేను ఇక్కడ బిహెచ్ఎంఎస్ ఫిజిషియన్గా చేస్తున్నాను శ్రీ కృష్ణాస్ హోమియో కేర్. ఇక్కడ మనకి లేడీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇక్కడ ట్రీట్మెంట్స్ చేస్తామండి. పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, అన్నిటికీ ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుందండి. అలాంగ్ విత్ దట్ న్యూట్రిషన్, వెయిట్ మేనేజ్మెంట్ అవి కూడా ఇక్కడ ట్రీట్ చేస్తామండి. ఇవాళ మా హాస్పిటల్ ఓపెనింగ్ ట్రీట్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి, బుజ్జి గారికి, శాండిలే గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ మా సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ సకల సంపద కుటుంబ సౌఖ్యాలు అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కొత్త హోమియో హాస్పిటల్ని గౌరవనీయులు మన ప్రీతమ్మ నాయకులు గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క చేతుల మీదుగా 35వ డివిజన్లో సాయిబాబా టెంపుల్ ఎదురుగా స్టార్ట్ చేయడం జరిగిందండి. కృష్ణాస్ హోమియో కేర్ ఆ హాస్పిటల్ పేరు. దానికి హోమియో డాక్టర్స్ ఇద్దరు ఉన్నారండి. ఒకరు హరి వంశీకృష్ణ, మరొకరేమో లక్ష్మీ చైతన్య. ఇద్దరు డాక్టర్సు ఈ రోజున మరి ఇక్కడ వాడు హాస్పిటల్ని, హోమియో హాస్పిటల్ని స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి మెడిసిన్ అనేది 2-3 రకాలుగా ఉన్నాయి. అందరూ కూడా హోమియో వైపుకి ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాగనే ఆయుర్వేదము, హోమియో మనకి పూర్వకాలం అంటే తరతరాలుగా వచ్చినటువంటి ఒక మెడికల్ కేర్ అండి అది. కానీ మనం ఇప్పుడైతే మనం మెడిసిన్కి ఎక్కువగా అలవాటు పడుతున్నాం. కానీ గతంలో అయితే అలోపతి అనేది మనకి గతంలో అయితే ఉండేది కాదు. ఇప్పుడైతే అందరూ కూడా మరి చాలా రకరకాల హాస్పిటల్స్, రకరకాల జబ్బులు, అంటే మనకి అసలు ఏ జబ్బులు వస్తున్నాయి వాడికి పేర్లు ఏంటో కూడా తెలియని రకాలుగా ఉన్నది. ఎందుకంటే మనం తినే ఫుడ్ మెయిన్గా మన జీవన విధానంలో మార్పుల వలన ఈ రకరకాల రోగాలు రావడం జరుగుతుంది. దానికి తోడుగా అందరూ కూడా అలోపతి కన్నా కూడా హోమియోపతి, ఆయుర్వేదంలో ద్వారాగానే దీర్ఘకాలిక రోగాలని నయం చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మరి ఇక్కడ ఈ హోమియో కేర్ అనేది షుగర్ వ్యాధికి కానివ్వండి, కీళ్ళవాతులు కానివ్వండి, అలాగనే అన్ని రకాల జబ్బులు నయం చేయడానికి ఫిజియోథెరపీ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అనేక రకాల టెస్టులు కూడా, ల్యాబ్ కూడా ఇక్కడ ఉందండి, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా మనకు అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి అంతేకాకుండా అలోపతి కన్నా హోమియోపతికే మనకి ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది, ఫలితం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అన్ని విషయాలను కూడా ప్రజలందరూ కూడా గ్రహించి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ యొక్క ఆరోగ్య సమస్యలని ఇక్కడ వీళ్ళకి తెలియజేసి దాన్ని నివృత్తి చేసుకొని అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొదటిగా మరి వంశీకృష్ణ గారికి, అలాగే లక్ష్మీ చైతన్య గారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, మీరు ఖచ్చితంగా మరి బాగా ప్రజలకి మంచి సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం.